పోలీసుల విచారణకు రామ్ గోపాల్ వర్మ డుమ్మా కొట్టారు. గత వారం రామ్ గోపాల్ వర్మపై ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. అయితే ఈ కేసుపై నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా తాను రాలేనని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాను ఈ రోజు రాలేనని 4 రోజులు గడువు ఇవ్వాలని వాట్సాప్ ద్వారా అధికారులను కోరారు. తనపై నమోదైన కేసుకు సంబంధించి పోలీసులకు సహకరిస్తానని చెప్పిన ఆర్జీవీ తన వ్యక్తిగత పనుల కోసం 4 రోజుల సమయం కావాలని కోరినట్లు తెలుస్తోంది. అనంతరం తాను తప్పకుండా విచారణకు హాజరవుతానని చెప్పినట్లు సమాచారం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆర్జీవీపై కేసు నమోదైంది. కేసు నమోదైన నేపథ్యంలో కూడా రామ్ గోపాల్ వర్మకు సంబంధించి విచారణకి హాజరు కావాలని ఇప్పటికే పోలీసులు నోటీసులు పంపించినవని, ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో తన మీద నమోదైన కేసును కొట్టేయాలంటూ కూడా రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మకి హైకోర్టులో చుక్కెదిరిందని చెప్పుకోవచ్చు. చుక్కెదిరిన దాంతో పాటు రామ్ గోపాల్ వర్మకి హైకోర్టు చురుకలు కూడా అంటించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మకు సంబంధించి హైకోర్టులో కేసు కొట్టేసిన నేపథ్యంలో తనని విచారణకి హాజరుగమ్మని పోలీసులు రామ్ గోపాల్ వర్మకి నోటీసులు పంపించారు. ఈ నోటీసులు పంపించిన నేపథ్యంలోనే ఆయన విచారణకి హాజరు కాని పరిస్థితి ఉంది. అయితే రామ్ గోపాల్ వర్మకు పోలీసులు జూబ్లీ హిల్స్ లోనే ఆయన నివాసానికి వెళ్లి మరి మద్దిపాడు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు అందజేశారు. అయితే ప్రముఖంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను కించపరిచే విధంగా రామ్ గోపాల్ వర్మ పోస్టింగ్స్ పెట్టాడని మద్దిపాడు స్టేషన్ లో కేసు నమోదైన నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలోనే మార్పింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్ట్ చేశాడని మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో టీడీపీ మండల కార్యదర్శి రామలింగం అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. 3 రోజుల క్రితం ఏదైతే మద్దిపాడు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు పంపించారు. ఈ నోటీసులు ఇచ్చిన క్రమంలోనే మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ వెళ్లి ఆ జూబ్లీహిల్స్ నివాసంలో ఇచ్చి మరీ నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా విచారణకు హాజరు కమ్మన్నారు. విచారణకి హాజరు కానీ రామ్ గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు తన కేసు కొట్టేయమని. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తన కేసుని కొట్టేయలేదు, ఏదైనా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు చెప్పిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మకి మద్దిపాడు పోలీసులు మరలా ఒకసారి నోటీసు పంపించారు. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని చెప్పడంతో రామ్ గోపాల్ వర్మ తన యొక్క వ్యక్తిగత పనుల నిమిత్తం 4 రోజుల పాటు అందుబాటులో ఉండనంటూ కూడా మద్దిపాడు పోలీసులకి రామ్ గోపాల్ వర్మ సమాచారం అందించారు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు మరొక 4 రోజుల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఎదురైందని చెప్పుకోవచ్చు. ఏదైతే రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదవటమే ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఆ సంచలనం అయిన నేపథ్యంలోనే ఆయన మరలా ఒకసారి హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు కేసు కొట్టేయడం, మరలా ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో విచారణకు హాజరు కాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం మరొకసారి రామ్ గోపాల్ వర్మ చర్చ అయితే నడుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన నేపథ్యంలోనే ఈ వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా లోకేష్ తదితరులపై కించపరిచేలాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన నేపథ్యంలోనే ఆ కేసు నిమిత్తం విచారణకు హాజరు కావాల్సింది. అయితే విచారణకు హాజరు కాని నేపథ్యంలో 4 రోజుల తర్వాత తాను హాజరవుతానని వాట్సాప్ చాటింగ్ ద్వారా పోలీసులకి సమాచారం అందించారు. దీని మేరకు పోలీసులు ప్రస్తుతానికైతే స్పందించారా లేదనేది అయితే మనకి విషయం తెలియాల్సి ఉన్న నేపథ్యంలో 4 రోజుల తర్వాత ఖచ్చితంగా తాను పోలీసులను ఇబ్బంది పెట్టకుండా ఆ విచారణకైతే హాజరవుతారని చెప్పడంతో మరలా రామ్ గోపాల్ వర్మ విషయంలో మరొకసారి టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. మరలా రామ్ గోపాల్ వర్మ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తారా, లేకపోతే దీని మీద ఇంకా ఏదైనా లీగల్ ఒపీనియన్ వెళ్తున్నారా, ఎందుకు 4 రోజుల సమయం అడిగారనేది రామ్ గోపాల్ వర్మకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కొనసాగుతుంది. అలాగే రామ్ గోపాల్ వర్మ కూడా ఏదైతే తన విచారణని ఏదో రకంగా పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఏ రకంగా ఉన్నాయనేది కూడా రామ్ గోపాల్ వర్మ ఆ లీగల్ టీమ్ తో అయితే చర్చిస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. రిహానా, నాగేశ్వరం, అంటే
పోలీసులకు సహకరిస్తానని చెప్తున్నారు ఆర్జీవి, బట్ 4 రోజులు సమయం అడుగుతున్నారు. దీనిపై పోలీసులు ఏమైనా గడువు ఇచ్చినట్లు చెప్పారా? డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే పోలీసులకి ఆ కొద్దిసేపటి క్రితం అందిన సమాచారం మేరకు ఏదైతే పోలీసులు 4 రోజుల పాటు విచారణకి తాను అటెండ్ అవ్వలేనని, తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం కూడా తను ఆ ప్రదేశానికి వెళ్తున్నానని, అక్కడి నుంచి నేను విచారణకు హాజరు కాలేనంటూ కూడా పోలీసులు తనకి కాల్ చేయక ముందే పోలీసులకి రామ్ గోపాల్ వర్మ సమాచారం అందించాడు. రామ్ గోపాల్ వర్మ తనంతటా తానే ముందుగా రెస్పాండ్ అయ్యి ముందుగానే పోలీసులకి సమాచారం అందటంతో పోలీసులు కొంత మేరకు తాను స్వయంగా ఆ సమాచారం ఇచ్చారు కాబట్టి ఆగే యోచనలో ఉన్నట్లే కనపడుతోంది. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీకి కానీ ఉన్నతాధికారులకు కానీ సమాచారం ఇచ్చే నేపథ్యంలో వారు ఆ కొంత మేరకు 4 రోజుల పాటు ఆగుదామన్న ఆలోచనలోనే ఉన్నట్లు పోలీసుల అధికారి నుంచి సమాచారం అందుతా ఉంది. ఖచ్చితంగా 4 రోజుల తర్వాత రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాని పక్షంలో అవసరమైతే హైదరాబాద్ వెళ్ళైనా సరే రామ్ గోపాల్ వర్మని తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా ఒక పక్క కొనసాగుతున్నట్లు కూడా మనకు అర్థమవుతా ఉంది రిహానా. నెక్స్ట్ టైం కూడా ఏమైనా విచారణకు డుమ్మా కొడితే ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా రేహన్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఆ ఎన్నికల సమయంలో గాని, ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా తీసిన ఆ సినిమా వ్యూహం సినిమా, అలాగే చంద్రబాబు నాయుడుకి ఎన్నికలలో ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగలాలనే ఉద్దేశంతోనే పూర్తిగా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన చరిత్ర అంటూ కూడా ఇండైరెక్ట్ గా తీసిన సినిమా అది. అయితే ఈ సినిమా వ్యూహం సినిమాలో భాగంగానే ఆ ప్రమోషన్ చేస్తున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ ఈ ట్వీట్లు చేసిన సందర్భం. అయితే ఈ ట్వీట్లకు సంబంధించి కూడా ఆ ప్రకాశం జిల్లాలో మద్దిపాడుకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో టీడీపీ నాయకుడు ఇచ్చిన ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పరిస్థితి. అయితే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇది ఆర్జీవీ మీద ఒక ఛాలెంజ్ గా తీసుకుంది. ఎన్నో సందర్భాలలో ఎన్నో సంవత్సరాలు, దాదాపు 2019 నుంచి 2024 5 సంవత్సరాల పాటు ఆ ఎన్డీఏ కూటమికి కానీ, ముఖ్యంగా టీడీపీకి చుక్కలు చూపించారు రామ్ గోపాల్ వర్మ అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు నాయుడిని ఓ పక్క, మరో పక్క లోకేష్ ను, మరో పక్క పవన్ కళ్యాణ్ ముగ్గురును కూడా ఆ రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్లతో గాని, తన సినిమాలతో గాని, తన ఐడియాలతో గాని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాపించాడు అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ మీద, అలాగే పోసాని కృష్ణమురళి మీద, శ్రీరెడ్డి మీద ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి. వారు పెట్టిన ఇబ్బంది గాని, వారు పెట్టిన పోస్టులు గాని చాలా అనుచిత వ్యాఖ్యలకు దారి తీసింది. సమాజాన్ని ఖచ్చితంగా ఇది ఒక చెడు ప్రభావితం చేసే అంశాలు, వీటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఒకానొక టైంలో ప్రభుత్వము మెత్తగా ఉండి సైలెంట్ వైఖరి ప్రదర్శిస్తున్న నేపథ్యంలో టీడీపీ సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియాకి సంబంధించి ఐటీడీపీ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టిన పరిస్థితి ఉంది. సొంత టీడీపీ కార్యకర్తలు, సొంత టీడీపీ సోషల్ మీడియా ఐటీడీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడం, పెద్ద ఎత్తున పోస్టులు రావడంతో ప్రభుత్వం దీని మీద స్పందించి అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మద్దిపాడు పోలీసులు రామ్ గోపాల్ వర్మకి రాబోయే 4 రోజుల్లో విచారణకి హాజరు కాని పక్షంలో ఆయన ఎక్కడున్నా సరే విచారణకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతాయనటంలో అయితే ఎటువంటి సందేహం లేదు రిహానా. ఓకే నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.